అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజశేఖర్ అలియాస్ శుభోదయం సుబ్బారావు. ఎన్విఎల్ ఆర్ట్స్ రుద్రమాంబపురం మూలవాసుల కథ. దీని ప్రొడ్యూసర్ నండూరు రాము గారు అండి. వారి నాన్నగారు ఎన్విఎల్ నరసింహాచారి గారి పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి యాక్చువల్గా డైరెక్టర్ మహేష్ బంటు గారు, ఆయన డెబ్యూ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ప్రాజెక్ట్లోనే మొట్టమొదటి ప్రయత్నంలో చాలా అద్భుతంగా తీశారని చెప్పి మాకు ఆల్రెడీ మీడియా మిత్రుల తర్వాత ఏంటంటే డైరెక్ట్ ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. దీనికి మూల కథ ఇచ్చింది అజయ్ ఘోష్ గారు అండి. వాస్తవానికి అజయ్ ఘోష్ గారు ఉండేది ఆయన స్వగ్రామం వేటపాలెం. సో అక్కడ సరౌండింగ్స్, చీరాల సరౌండింగ్స్లో ఉన్న మత్స్యకారుల వాళ్ళ జీవన విధానం దాని మీద ఒక కథనం తయారు చేసి పుష్ప షూటింగ్లో మేము ఒక జనరల్ దీంట్లో షార్ట్ గ్యాప్లో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే ఇలా ఒక కథ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ కథను తీసుకొచ్చి ఒక ప్రాపర్ కంటెంట్ ఉన్న సినిమాల కథల కోసం వెయిట్ చేస్తున్న ప్రొడ్యూసర్ నండూరు రామ్ గారు చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో దానికి మహేష్ బంటు గారికి ఏంటంటే ఆయన పిలిపించి ఆపర్చునిటీ జరిగింది. సో ఇలా స్టార్ట్ అయిందండి రుద్రమాంబపురం కథ అన్నది. సో ఆ కథ గురించి ఏంటి అన్న డీటెయిల్గా మన డైరెక్టర్ గారు మాట్లాడతారు, అసలు ఆ విధానాలు ఏంటి అన్నదని. తర్వాత ఈ సినిమా ఏంటంటే డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందండి. జూలై 6th నుంచి ఆల్రెడీ ఏంటంటే లైవ్ ఉంది. అండ్ మాకేంటంటే చాలా ఎనార్మస్ రెస్పాన్స్ వస్తుంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కి వెళ్ళామండి. చాలామంది మీడియా మిత్రులు కానీ ఎవరైనా సీనియర్ పర్సన్స్ అందరూ ఏంటంటే అసలు థియేటర్కి వెళ్ళాల్సిన కంటెంట్ ఇది, ఎందుకు మీరు అసలు ఓటీటీకి వెళ్ళారని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. అండ్ ఆడియన్స్ కూడా ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళే కాకుండా సోషల్ మీడియాలో కానీ వేరే డిఫరెంట్ వాట్సాప్ వాటిలో ఏంటంటే చాలా ఎనార్మస్గా ఏంటంటే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఏంటంటే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ఎన్విఎల్ ఆర్ట్స్ తరపు నుంచి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నా పేరు మహేష్ బంటు. నేను ఈ రుద్రమాంబపురం అనే మూవీకి డెబ్యూ అంటే నా తొలి చిత్రం అండి డైరెక్షన్ చేసే డైరెక్టర్గా. ఈ కథ విషయానికి వస్తే ఇది ప్రకృతి మత్స్యకారుల జీవన విధానం దీని మీద తెరకెక్కిన చిత్రం. దీనికి మూల కథ అజయ్ ఘోష్ గారు అందించారండి. ఆయన ఇందులో ఒక నటుడిగా యాక్ట్ చేయడమే కాకుండా లొకేషన్లో ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఆయన కోఆర్డినేటర్ లాగా వర్క్ చేసి చాలా బాగా నాకు మోరల్ సపోర్టు, నెక్స్ట్ పర్సనల్గా అన్ని సపోర్ట్లు చేశారండి. ఈ ఎన్విఎల్ బ్యానర్లో 4 పిల్లర్స్ లాగా సీఈఓ రాజశేఖర్ గారు ఈ సినిమాకి సీఈఓగా ప్రొడక్షన్ బాధ్యతలన్నీ ఆయన చూసుకుంటే, అలాగే లొకేషన్లో ఆర్టిస్టులకి ఎలా పెర్ఫార్మెన్స్ చేయించాలి, ఏం చేయించాలని అజయ్ ఘోష్ గారు కూడా అక్కడ లొకేషన్, ఎందుకంటే ఆ యాస, ప్రాంతం, భాష దాని మీద ఉన్న పట్టుతోటి ఆయన వాళ్ళతో ఎలా యాక్టింగ్ చేయించాలని చెప్పేసి ఆయన నాకు బాగా, నేను డైలాగులు రాసుకున్నా సరే అవి బాగా వాళ్ళతో ఆ స్లాంగ్లో చెప్పించారండి ఆయన. థ్యాంక్ యూ అండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ చీరాల పరిసర ప్రాంతంలో మాకు సపోర్ట్ చేసి మాకు అన్ని విధాలా హెల్ప్ చేసిన అక్కడ గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాలో చాలా నూతన ఆర్టిస్టులు చాలామంది పరిచయం. అందరూ రంగస్థల నటులు, స్టేజ్ ఆర్టిస్ట్స్, యూట్యూబ్లో వాటిలో ఇట్లా చిన్న క్యారెక్టర్లు చేసుకున్న వాళ్ళందరూ చాలామంది ఈ సినిమాలో యాక్టింగ్ చేశారండి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.